దేవుడున్నాడు అని ఒకడంటాడు. దేవుడు లేడు అని ఇంకొకడంటాడు. దేవుడున్నాడా? లేడా? అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మా నాన్న 15 సంవత్సరాల క్రితం, నాకు ఒక 18 ఏళ్ళు ఉంటాయి. ఆయన కాలం చెల్లిపోయింది. ఆయన చనిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. మా నాన్న బతుకున్నప్పుడు నేను మా నాన్నని చూశాను, మా నాన్నతో ఆడుకున్నాను, తిరిగాను. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఇదే నాకు ఇప్పుడు నా పిల్లలకి, ఈయనేరా మీ తాత, ఈయన బతుకున్నప్పుడు నేను చూశానురా అంటే, అదే నా పిల్లవాడు నన్ను పట్టుకొని మీ నాన్న అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని అడిగితే, అది అసలు క్వశ్చనేనా? దానికి మనం సమాధానం చెప్పగలుగుతాం. మనం చెప్పిందే వాడు నమ్ముతాడు. సో అలాగే మన తాత ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు ఉన్నారు అని మనం వెనక్కి పోయి ఇప్పుడు చూడగలుగుతాము. అది జరిగే పనేనా? అసలు మనం చూడలేము కూడా. సో అలాగే ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం భగవంతుడు ధర్మం కోసం అవతరించాడు అన్నది నిజం. దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. దానికోసంగా ఎవరినో నమ్మించాలి, ఎవరి నమ్మకం కోసమో భగవంతుడు ఉన్నాడని గొంతులు చించుకొని చెప్పాలి అంటే అది జరగని పని. చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఎవ్వడని చెప్పలేం. అది చనిపోయిన వారికి మాత్రమే తెలుస్తుంది. సో దేవుడు అనేది కూడా అంతే, కనిపించని ఒక శక్తి. మనం నమ్మాలి. ఈ భూమి మీద ఒక శక్తి ఉంది. అదే పంచభూతాల రూపంలో తిరుగుతూ ఉంటుంది. అది గాలి కావచ్చు, నీరు, నిప్పు, ఏదైనా ఇదంతా భగవంతుడి సృష్టి. భగవంతుడు ఉన్నాడా లేడా అనే దానికంటే మనస్ఫూర్తిగా నమ్మితే ఆ అద్భుతం అంటే ఏంటో తెలుస్తుంది. ఒకసారి దేవుడు ఉన్నాడా లేడా అనేది మీరే ఆలోచించుకోండి. ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుస్తుంది. జై శ్రీకృష్ణ.